తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. సుమన్ టీవీ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం అండి. ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వార ఫలాలు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా? ప్రధానంగా మనం ఈ వార ఫలాలు చెప్పుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మకరమందు రవి బుధుడు, 11వ తారీఖు వరకు 13వ తారీఖు వరకు రవి, 12వ తారీఖు వరకు బుధుడు, శని కుంభంలో, అలాగే రాహువు శుక్రుడు మీనంలో మరియు కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. ఇక ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి చెప్పుకునే ముందు ఈ మేషరాశి వారికి 10వ తారీఖు రోజున ప్రధానంగా రాణి బాకీలు వసూలవుతాయి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. సోదరీమణుల సహాయ సహకారాలతో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. కుటుంబంతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చమ్మా. ఇక 11, 12వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహన మరమ్మతులు, గృహ మరమ్మతుల కోసం ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత కష్టపడ్డా సంతోషము పొందలేనటువంటి పరిస్థితి ఈ 11, 12 తారీఖుల్లో మేషరాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక 13, 14 తారీఖులో చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడాను మానసికంగా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి. పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తుంటుంటారు. ఏ పని కూడాను కార్యరూపం దాల్చకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ముఖ్యంగా సమయం వృధా అవుతుందని చెప్పవచ్చమ్మా. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాణి బాకీలు వసూలు అవుతాయి. అలాగే సామర్థ్యానికి మించి పనిచేయడం వల్ల అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే బంధుమిత్రులతో సమాగమము, అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా గోచరమవుతుందని చెప్పవచ్చమ్మా. పరిహారం తెలియచేయండి గురువు గారు, శుభం కలిగేందుకు. మేషరాశి వారు ఈ వారం రోజుల పాటు శుభం జరగాలంటే ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేస్తే చాలమ్మా. ఇక వృషభ రాశి వారి ఈ వారం జాతక ఫలితాలు. వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా 10వ తారీఖు రోజున కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ధనము కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్దరికానికి పోయి భంగపాటు పడాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాణి బాకీలు వసూలు అవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సోదరీమణుల సహాయ సహకారాలతో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అలాగే నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం గోచరమవుతుంది. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వృషభ రాశి వారు. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి, ధన వ్యయం కూడా సూచిస్తుంది. అలాగే 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లేని కారణం చేత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరైనా కానీ తమకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మోసం చేశారనేటువంటి బాధ ఎక్కువగా పడాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా వస్తుంది. ఆత్మ న్యూనత, సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరమవుతుంది. కాబట్టి ఈ 15, 16 తారీఖులో జాగ్రత్తలు పాటించాలమ్మా. వృషభ రాశి వారు ఏమైనా పరిహారం తెలియచేయండి, వారు ఏం చేయొచ్చు? వృషభ రాశి వారు ఈ యొక్క 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్తాష్టకం అనేటువంటిది పారాయణం చేయాలమ్మా. తదుపరి మిథున రాశి వారి జాతక ఫలితాలు. మిథున రాశి వారికి ప్రధానంగా 10వ తారీఖు రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. బాధ్యతల్ని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి యొక్క సంతోషము ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే మించి ప్రధానంగా ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఏ పనులైనా కానీ ఉత్సాహంగా పూర్తి చేసుకుంటారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇక 11, 12 తారీఖుల్లో మిథున రాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన వ్యయము కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వ్యయాల్ని ఖర్చు పెట్టకుండా చూసుకోండి. ఇక 13, 14 తారీఖుల్లో మీరు అనుకున్నటువంటి విధంగా అన్ని రకాలుగా యోగాన్ని పొందుతారు. ఖర్చులకి సంబంధించి అలాగే మీ యొక్క అవసరాలకి మించినటువంటి విధంగా లాభం చేకూరుతుంది.
ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ అధిక ధనాదాయం ఈ 13, 14 తారీఖుల్లో మిథున రాశిలో ఉన్నటువంటి వారికి గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహోపకరణాల కోసం ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఏ పని చేసినా అందులో సంతోషము పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి 15, 16 తారీఖుల్లో గోచరమవుతుందని చెప్పవచ్చు. మిథున రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? మిథున రాశి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుందమ్మా. రోజుకి 3 సార్లు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రధానంగా 10వ తారీఖు రోజున ఎక్కువగా ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. తోటి ఉద్యోగస్తులతోనో కుటుంబ సభ్యులతోనో ఎదురైనా కానీ సమూహములతో ఉన్న వాళ్ళతో ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అలాగే మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి 10వ తారీఖు రోజున గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ప్రధానంగా మీరు అనుకున్నటువంటి ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు. అన్నిటికంటే మించి ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంబంధించినటువంటిది ఉద్యోగము లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాని బాకీలు వసూలు అవ్వడము, అనుకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కగా సాగిపోవడము, అవసరానికి మించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఆ ఖర్చులకి సరిపడా ధనాదాయం చక్కగా లభించడం అనేటువంటిది గోచరమవుతుందని చెప్పవచ్చు. మీరు చేసుకోవాల్సిన పరిహారం గురువుగారు? ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా చంద్రశేఖరాష్టక పారాయణం ప్రతిరోజు రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, అలాగే శివాలయ సందర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చమ్మా. గురుగారు, సింహరాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 10వ తారీఖు రోజున ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఎటువంటి వారికైనా కానీ ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఏ పని చేయాలన్నా కూడా మనస్సు చక్కగా ఉత్సాహంగా ఉంటుంది, కానీ శరీరం సహకరించదు, ఒక జిగ్జాగ్ లాగా వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు, కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు, బాధ్యతల్ని కంప్లీట్ చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆనందదాయకంగా 13, 14 తారీఖుల్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రధానంగా ధన వ్యయం అధికంగా ఖర్చు అవుతుంది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు కనుక చేసుకొని ధ్యానం చేసుకుంటే ఏ రోజుకు ఆ రోజు వచ్చేటువంటి సమస్యల నుంచి పరిష్కారాన్ని పొందుతారని చెప్పవచ్చమ్మా. తదుపరి కన్యా రాశి, వీరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి? కన్యా రాశి వారికి 10వ తారీఖు రోజున ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధంగా మంచి వార్తలు వింటారు, కోరుకున్న చోటికి బదిలీలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి, అనగా ఏదైనా ఒక బాధ్యత మీ నెత్తి మీద పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో సౌఖ్యం ఉంటుంది, అలాగే దగ్గర ప్రయాణాలు సూచన అనేటువంటిది చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖులో చూసుకుంటే కన్యా రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది, ముఖ్యంగా స్త్రీపరమైనటువంటి విద్వేషం ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 15, 16 తారీఖుల్లో ఆనందంగా గడుపుతారు, రాని బాకీలు వసూలు అవుతాయి, ఏ పని చేయాలన్నా ముందుకు సాగినటువంటిది ఆ రోజు అన్ని పనులు కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం తెలియచేయండి గురుగారు. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయండి, ఏ రోజుకు ఆ రోజు వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. తదుపరి తులారాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి గురువుగారు? తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 10వ తారీఖు రోజున ముఖ్యంగా సంతానంతో విభేదాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం, అనగా న్యాయస్థాన తీర్పులు నెగిటివ్ వచ్చేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 11, 12 తారీఖులో చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో విజయాన్ని పొందుతారు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉంటారో వారికి అందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ప్రమోషన్స్ ఉద్యోగస్తులకి, అధిక ధనాదాయం వ్యాపారస్తులకి గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా మీ యొక్క సమస్తమైనటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది. అలాగే నూతన వ్యక్తులు పరిచయమై మీకు అనుకున్నటువంటి పనులలో మీకు విజయాన్ని తెచ్చిపెడతారని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ముఖ్యంగా శత్రువుల వలన సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అంతర్గత శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం లేకుంటే దైవారాధన ఏమిటి గురువు? ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను లలిత త్రిశతి నామ పారాయణం గనక చేసుకుంటే చాలా మటుకు సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా. తదుపరి వృశ్చిక రాశి, వీరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి గురువుగారు? వృశ్చిక రాశి వారికి ప్రధానంగా 10వ తారీఖు రోజున ఆకస్మికమైనటువంటి ఖర్చులు గోచరమవుతున్నాయి. అనుకోకుండా ఖర్చులు పెరగడము, అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొక రకంగా ఉండడము, మానసిక ప్రశాంతత లోపించడం ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుందమ్మా. ఇక 11, 12 తారీఖుల్లోనైతే సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ధన వ్యయం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖుల్లో కనుక చేసుకున్నట్లయితే ప్రధానంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి మంచి ప్రమోషన్స్ అనేటువంటి లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్తని ఈ 13, 14 తారీఖుల్లో వింటారని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి వ్యాపార అభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి అన్నీ కలుగుతాయి. కానీ మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా కొన్ని ఒడిదుడుకులు అనేటివి ఎదుర్కొని తద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. మరి శుభాలు కలగాలంటే గనక ఎటువంటి పరిహారం చేసుకోవాలండి? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు దూకుడు వ్యవహారాన్ని తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పాలమ్మా. అలాగే ప్రధానంగా ప్రతిరోజు కూడాను దత్త అష్టక పారాయణం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు కనుక చేసుకుంటే చాలా మటుకు సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పవచ్చు. మరి ధనస్సు రాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ధనుస్సు రాశి వారికి ప్రధానంగా 10వ తారీఖు రోజున భాగస్వాములతో కానీ, లేదా జీవిత భాగస్వామి, లేదా వ్యాపార భాగస్వామి, లేదా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వారితో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అన్నిటికంటే మించి ఉద్యోగపరంగా కొంత అభద్రతా భావాన్ని పొందుతారని చెప్పవచ్చు. కనుక కొంత టెన్షన్స్ అనేటువంటివి ఉద్యోగంలో ఉంటాయని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా విభేదాలు, సంతాన మూలకంగా సమస్యలు, సంతాన మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చెడు వార్తని వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి 13, 14 తారీఖులో గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగ సంబంధంగా ఉన్నటువంటి వారికి మంచి స్థితి కలుగుతుంది. ప్రమోషన్స్ లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. లేదా మీ పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశాలు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. రాని బాకీలు వసూలవుతాయి. తద్వారా ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. మరి వీరు ఎటువంటి దైవారాధన చేస్తే మంచిదండి ఈ వారం రోజుల పాటు? ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు శివాలయ సందర్శనం కనుక చేసుకుంటే చాలా మటుకు సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈ వారం రోజులు? మకర రాశి వారికి ప్రధానంగా 10వ తారీఖు రోజున రాని బాకీలు వసూలవుతాయి. అన్నిటికంటే కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రులతో చక్కటి సంభాషణలు జరగడము, అలాగే
మీ మీద ఉన్నటువంటి అపోహలన్నీ కూడాను ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి తొలగిపోతాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. 11, 12 తారీఖులో చూసుకుంటే అన్ని రకాలుగా ఎదుటివారి సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా భాగస్వాములు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీ భవిష్యత్తులో మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకుంటే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఎక్కువగా ఖర్చులు అనేటువంటివి అవుతాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందుకు సాగకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి 13, 14 తారీఖుల్లో మకర రాశి వారికి గోచరమవుతున్నాయి. 15, 16 తారీఖుల్లో చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా విభేదము, సంతానం మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరగడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించిన చేసుకున్న ప్రయాణాలని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంబంధించినటువంటి 15, 16 తారీఖుల్లో జాగ్రత్తలు, 13, 14 తారీఖులో ఖర్చులు లేకుండా చూసుకోవడమే చాలా మంచిదని చెప్పవచ్చమ్మా. మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదండి మకర రాశి వారు? మకర రాశి వారు ప్రధానంగా ఈ యొక్క ప్రతిరోజు కూడాను నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ శివానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిదమ్మా. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారంలో తీర్చుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి గృహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. చక్కటి వార్త వింటారు. అలాగే 10వ తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే మానసికంగా ప్రశాంతత ఉండదు. అన్నిటికంటే మించి ఒక బద్ధకం అనేటువంటిది ఉండడము, వృధా కాలయాపన జరగడం, పైగా ఖర్చులు కూడా అదనంగా సూచిస్తుందని చెప్పవచ్చు. 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకుంటే రాని బాకీలు వసూలవడంతో పాటుగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోతాయి. కలిసి పని చేసుకోవడం వల్ల ఎంతో లబ్ధిని పొందుతారు ఈ 13, 14 తారీఖుల్లో. ముఖ్యంగా ఎదుటివారి యొక్క సహాయ సహకారాల వల్ల మీకున్నటువంటి సమస్యలని కూడాను పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా ఏ పని చేయాలన్నా కానీ ఏదైనా కానీ ఒక రకమైనటువంటి నిస్త్రాణము, నిస్తేజముతో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. పైగా గమనించుకున్నట్లయితే ఏ పని చేయాలన్నా కానీ మనస్సు, శరీరం రెండు సహకరించలేకపోవడము, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టుగా ఈ 15, 16 తారీఖుల్లో ఉంటాయి తప్ప ఏదైనా కానీ సంతోషకరంగా ఉండకపోవడం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదండి శుభం కలిగేందుకు? ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి విష్ణు అష్టోత్తరం 3 సార్లు కనుక పారాయణం చేసుకుంటే చాలా మటుకు కుంభరాశిలో వచ్చేటువంటి వారికి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇక ద్వాదశ రాశుల్లో చివరిది మీనరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయండి? మీనరాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి 10వ తారీఖు రోజున ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రధానంగా ఉత్సాహంతో లేదా మొండి ధైర్యము, అతి ఆత్మవిశ్వాసం వల్ల ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనస్సు చంచలంగా ఉండడము, ఏ పని యందు లగ్నం లేకపోవడము, అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకుంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అధిక ఖర్చులు, అలాగే అధికమైనటువంటి ఈ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ 13, 14లో తీర్చుకుంటారు. ఖర్చులకు మించినటువంటి, అవసరాలకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ధైర్యంతో ఉంటారని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. స్త్రీ సౌఖ్యం కూడా గోచరమవుతుంది. మరి శుభ ఫలితాల కొరకు వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, అలాగే లక్ష్మీ అష్టోత్తరం కనుక చదువుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే ఈ గత జన్మ కర్మదోషాలుంటే సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిలహోమాలతో పాటు మరియు
ప్రధానంగా ఈ 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.